హలో గైస్. సో ఇంతవరకు మనం చూసిందంతా కూడా కస్టమ్ కర్వ్స్. ఓకే. కానీ మనకి ఇంకా కర్వ్స్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ కర్వ్ మ్యాప్స్ ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. సో ఇక్కడ కనుక మీరు చూసుకుంటే మనకి ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ కర్వ్ మ్యాప్స్. సో ఇది కనుక క్లిక్ చేసాం అనుకోండి. సో ఫస్ట్ ఇది హ్యూ వర్సెస్ వ్యూ, అంటే కలర్ వర్సెస్ కలర్. సో మనం కనుక కలర్ వీస్లోకి వెళ్తే సో బేసికల్లీ ఇక్కడ ఉన్న కలర్స్ అన్నిటినీ కూడా వాటి వాల్యూస్ చేంజ్ చేయడానికి మనకి హ్యూ అన్న ఆప్షన్ ఉంటుంది. సో ఇది కనుక చేంజ్ చేసాం అనుకోండి. సో బేసికలీ మనకి క్లిప్లో ఉన్న కలర్స్ అన్నీ కూడా వాటి యొక్క వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే. సో బేసికల్లీ ఫోటోషాప్లోని గట్రా డ్రెస్ కలర్ చేంజ్ అయ్యేటప్పుడు సో అటువంటిప్పుడు గట్రా చాలాసార్లు యూజ్ చేస్తాం. బట్ ఇప్పుడు మనం ప్రిసైజ్గా ఒక సెట్ ఆఫ్ కలర్స్ని వాటి వాల్యూస్ని చేంజ్ చేయాలంటే సో అప్పుడు మనం ఈ కర్వ్స్లోకి వెళ్తాం. ఓకే. సో ఈ కర్వ్ కూడా ఎలా ఉంటుందంటే సో మనం బేసికల్లీ పాయింట్స్ పెట్టుకొని సో అప్పుడు ఆ వాల్యూస్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. బట్ ఇక్కడ కింద కనుక చూసుకుంటే మనకి ప్రైమరీ అండ్ సెకండరీ కలర్స్ ఉన్నాయి. ఏంటవి? రెడ్, గ్రీన్, బ్లూ అండ్ అలాగే ఎల్లో, సియాన్, మెజెంటా. సో ఏవైతే మనకి వీల్స్లో ఉన్నాయో సో రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో, సియాన్, మెజెంటా. సో సేమ్ అవే కలర్స్ మనకి ఇక్కడ కూడా ఉన్నాయి. అండ్ దెన్ మీరు కావాలనుకుంటే సో పర్టికులర్లీ ఆ కలర్స్ చూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్లీ నేను ఈ నోట్ సెలెక్ట్ చేస్తున్నాను సో దట్ నాకు ఓన్లీ ఈ పపెట్ మీద ఈ టూల్ అనేది నేను యూజ్ చేయాలని. ఓకే. అండ్ దెన్ ఇప్పుడు రెడ్ కంటే ముందు ఫస్ట్ ఎల్లో చూద్దాం. ఓకే. సో ఎల్లో సెలెక్ట్ చేస్తే మనకు మధ్యలో ఒక పాయింట్ వచ్చింది. సో ఈ పాయింట్ యూజ్ చేసుకొని దీని యొక్క వాల్యూ మార్చవచ్చు. అండ్ అలాగే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో వచ్చినవి ఏంటంటే వీటి యొక్క యాంకర్ పాయింట్స్. ఓకే. సో ఆ యాంకర్ పాయింట్స్ అనేవి దీని యొక్క ఏరియా. ఓకే. సో ఇప్పుడు మనం దీని యొక్క వాల్యూ చేంజ్ చేసాం అనుకోండి. సో ఆటోమేటిక్గా క్లిప్లో ఉన్న ఎల్లోస్ ఏవైతే ఉన్నాయో సో అవి మన కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే. అండ్ దెన్ మనం కావాలనుకుంటే వీటి యొక్క ఏరియా ఉంది కదా సో దీన్ని కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకే. సో దీని యొక్క రేంజ్ అనేది మనం అయితే తగ్గించవచ్చు ఆర్ ఎల్స్ ఇంక్రీజ్ కూడా చేయొచ్చు. బట్ ఇలా ఇంక్రీజ్ చేసే టైంలో మీరు పైకి కిందకి వెళ్ళారనుకోండి. సో సింపుల్గా ఏం చేయొచ్చు అంటే మీకు ఇక్కడ హ్యూ రొటేట్ ఉంది కదా సో దీన్ని 0 చేయండి. సో ఈవెన్ మీరు ఇక్కడ ఇన్పుట్ ఇవ్వచ్చు ఆర్ ఎల్స్ ఇలా చేంజ్ అయినప్పుడు సో దీని మీద డబుల్ క్లిక్ చేసినా సరే మీకు డిఫాల్ట్ వాల్యూ వెళ్ళిపోతుంది. ఓకే. అండ్ దెన్ ఇప్పుడు మనం రెడ్ సెలెక్ట్ చేసాం అనుకోండి. సో నేను రీసెట్ చేసి రెడ్ సెలెక్ట్ చేస్తే సో ఇప్పుడు మనకి ఇది డిఫరెంట్గా వచ్చింది. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సో ఇక్కడ దీని యొక్క ఎండ్ ఏదైతే ఉందో సో అదే దీని యొక్క బిగినింగ్. ఓకే. సో ఇది రెండు ఒకటే. సో ఇప్పుడు ఇక్కడ నేను పైకి డ్రాగ్ చేసాను అనుకోండి సో ఆటోమేటిక్గా మీకు ఇక్కడ కూడా డ్రాగ్ అవుతుంది. ఓకే. అండ్ ఈవెన్ ఈ పాయింట్ ఎలా పుష్ చేస్తే మనకు అటు పక్క వస్తుంది. సో ఈ లెఫ్ట్ సైడ్ అండ్ అలాగే రైట్ హ్యాండ్ సో ఈ రెండు కూడా ఒకటే. సో ఈ విధంగా మనం ఈ క్లిప్లో ఉన్న రెడ్స్ని చేంజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు శారీ చూసుకుంటే పర్పుల్లోగా అయింది కదా ఈవెన్ పైన ఉన్న రోజెస్ ఇవన్నీ. సో ఈవెన్ మనం ఇంకా తగ్గించవచ్చు సో దట్ గ్రీన్ అవుతాయి. ఓకే. ఈ విధంగా మనం రెడ్ యొక్క కలర్ అనేది చేంజ్ అవ్వచ్చు. అండ్ ఈవెన్ దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే రేంజ్ ఉంది కదా సో రేంజ్ని కూడా ఇద్దరు తగ్గించవచ్చు ఆర్ ఎల్స్ మనం పెంచవచ్చు కూడా. ఓకే. సో ఇప్పుడు చూడండి ఆ డ్రెస్ అండ్ అలాగే పైన ఉండే ఫ్లవర్స్ సో ఇవి మాత్రం పర్పుల్ కలర్లోకి మంచిగా తయారయ్యాయి. ఓకే. అండ్ దెన్ సేమ్ ఇదే విధంగా గ్రీన్, సియాన్ సో ఈ కలర్స్ని కూడా మనం మ్యానిపులేట్ చేయొచ్చు. ఓకే. అండ్ యా సో ఒక్కొక్కసారి మన సీన్లో ఎటువంటి చేంజెస్ అనేవి జరగవు. సో మోస్ట్లీ ఇక్కడ నేను బ్లూ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. సో ఇక్కడ చూడండి మనకి ఎటువంటి చేంజెస్ అవ్వట్లేదు. ఈవెన్ సీనే కాదు మీరు ఇక్కడ గ్రాఫ్ కూడా చూడండి. సో ఇక్కడ మనకి ఏ ఇంపాక్ట్ లేదు ఎందుకంటే మన సీన్లో బ్లూ వాల్యూస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. సో ఇది ఒకటి. సో ఇక్కడ ఉన్న మీరు ఎగ్జిస్టింగ్ కలర్స్ని యూజ్ చేయొచ్చు ఆర్ ఎల్స్ మీకు పిక్కర్ ఐకాన్ కనిపిస్తుంది కదా సో దీన్ని యూజ్ చేసి మీ సీన్లో ఏదైనా ఒక పర్టికులర్ కలర్ మీరే చూస్ చేసుకోవచ్చు. సో మేబీ ఈ ఈ రెడ్ ఉంది. సో ఈ రెడ్ చూసుకుంటే సో మనకి ఇక్కడ దీని యొక్క వాల్యూ అండ్ అలాగే దీని యొక్క రేంజ్ ఆటోమేటిక్గా అదే సెలెక్ట్ చేసింది. సో దట్ మనకు ఓన్లీ ఏవైతే సెలెక్ట్ చేసామో సో ఆ పార్ట్స్ మాత్రమే మనకి ఇక్కడ కలర్ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి. ఓకే. అండ్ ఈవెన్ మీరు కావాలనుకుంటే సో దీని యొక్క రేంజ్ని మీరు నచ్చినట్టు పెంచుకోవచ్చు కూడా. సో గైస్ ఇది హ్యూ వర్సెస్ హ్యూ కర్వ్. అంటే ఒక కలర్స్ని
మళ్ళీ మనకు నచ్చిన కలర్స్లోకి చేంజ్ చేసుకునే కర్వ్ ఇది. అండ్ అలాగే నెక్స్ట్ ఉంది హ్యూ వర్సెస్ సాచురేషన్. అంటే హ్యూ అంటే మన కలర్ అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ అలాగే సాచురేషన్ అంటే ఆ కలర్ యొక్క వాల్యూని బూస్ట్ చేయడం ఆర్ ఎల్స్ తగ్గించడం. సో కలర్ వీల్ కానీ చూసుకుంటే, సో ఇప్పుడు ఈ సాచురేషన్ ఉంది కదా, సో దీన్ని ఇంక్రీజ్ చేసాం అనుకోండి, మనకు ఓవరాల్గా సీన్లో ఉన్న కలర్స్ అన్నీ బూస్ట్ అవుతున్నాయి. అండ్ అలాగే సాచురేషన్ తగ్గించాం అనుకోండి, మనకి ఓవరాల్గా గ్రే స్కేల్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఓకే, ఓన్లీ బ్లాక్ అండ్ వైట్స్ కనిపిస్తాయి. సో ఈ విధంగా అదే ఇక్కడ అనుకోండి, మనం ఓన్లీ ఆ సీన్ మొత్తానికి సాచురేషన్ అనేది పెంచవచ్చు తగ్గించవచ్చు. బట్ అలా కాకుండా మీరు ప్రిసైజ్గా పర్టికులర్ కలర్స్ని సెలెక్ట్ చేసి సో వాటి యొక్క సాచురేషన్ పెంచాలి తగ్గించాలనుకుంటే, సో అప్పుడు మనం హ్యూ వర్సెస్ సాచురేషన్ కర్వ్లోకి వస్తాం. సో ప్రీవియస్ లాగానే ఇక్కడ కూడా మనకి డిఫాల్ట్గా కొన్ని కలర్స్ ఉంటాయి. సో మళ్ళీ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఆర్ ఎల్స్ ఈసారి ఇచ్చేద్దాం. బటర్ఫ్లైస్ ఉంది కదా, సో ఈ క్లిప్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను రెడ్ వాల్యూస్ తీసుకుంటున్నాను. సో ఆ రెడ్ వాల్యూస్ మాత్రమే నేను తగ్గించాలనుకుంటున్నాను, మొత్తం కలర్ డల్ చేయాలనుకుంటున్నాను. సో ఆ టైంలో నేను ఇలా కిందలో అవుతాను. ఓకే, ఆర్ ఎల్స్ నేను పర్టికులర్లీ ఏదన్నా ఇక్కడ ఒక రెడ్ కలర్ని చూస్ చేసుకుంటా. సో పికర్ని తీసుకుని మేబీ ఈ సెలెక్ట్ చేస్తా. సో అప్పుడు మనకు కొంచెం రేంజ్ అండ్ అలాగే దాని యొక్క కంట్రోల్ వచ్చింది. సో దీంతో నేను ఐదర్ బూస్ట్ చేయొచ్చు ఆర్ ఎల్స్ తగ్గించవచ్చు. ఓకే, సో బూస్ట్ చేస్తే ఏమవుతుంది చూడండి, సో మాత్రం బ్రైట్ అవుతున్నాయి. అండ్ తగ్గిస్తే మనకు అవి బ్లాక్ అండ్ వైట్లోకి వెళ్తున్నాయి. ఓకే, అండ్ ఇప్పుడు కానీ చూసుకుంటే మనం ఏదైతే సెలెక్ట్ చేసామో సో అదంతా కూడా బ్లాక్ అండ్ వైట్ అయ్యింది. బట్ ఇంకా ఇక్కడ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రెడ్ కలర్ ఏదైతే ఉందో అది ఇంకా కొంచెం కనిపిస్తుంది, రైట్? సో అది కూడా రిమూవ్ చేయాలంటే మనం ఏం చేస్తాం, దీని యొక్క రేంజ్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. సో నేను ఈ సైడ్ నుంచి మొత్తానికి ఇక్కడ ఉండే రెడ్ వరకు కవర్ చేస్తాను. ఓకే, సో దట్ మొత్తం ఓవరాల్గా కూడా బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ దీని యొక్క డిఫాల్ట్ వాల్యూ అనేది 1. ఓకే, నేను దీన్ని డబుల్ క్లిక్ చేస్తే 1లోకి వెళ్తాను. సో ప్రీవియస్లీ హ్యూ వర్సెస్ హ్యూ చూసుకుంటే ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ 0, బట్ ఇక్కడ హ్యూ వర్సెస్ సాచురేషన్ మాత్రం డిఫాల్ట్ వాల్యూ 1. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ మళ్ళీ రీసెట్. లేదు నేను మళ్ళీ ఇంకో పర్టికులర్ కలర్ చూసేయాలనుకుంటే, సో ఇది ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను అండ్ దీని ఒక వాల్యూని పెంచుతాను. సో దట్ జమ్ ఏదైతే ఉందో సార్ డైమండ్ లాంటిది, సో అది మాత్రం బ్రైట్ కనిపిస్తుంది. ఓకే, సో ఇది హ్యూ వర్సెస్ సాచురేషన్ కర్వ్. అండ్ అలాగే నెక్స్ట్ ఉన్నది హ్యూ వర్సెస్ లూమా కర్వ్. సో మన సీన్లో ఏవైతే కలర్స్ ఉన్నాయో సో వాటిని ఇండివిజువల్గా వాటి యొక్క బ్రైట్నెస్ పెంచాలి తగ్గించాలనుకున్నప్పుడు మనం ఈ మ్యాప్ని యూజ్ చేస్తాం. ఓకే, సో రెడ్స్ తీసుకున్నాం అనుకోండి, సో ఆ రెడ్స్ యొక్క బ్రైట్నెస్ సో లూమా పెంచాలనుకుంటే సో దీన్ని యూజ్ చేస్తాం, తగ్గించాలి అనుకున్నప్పుడు సో దీన్ని యూజ్ చేస్తాం. ఓకే, సో మొత్తం తగ్గిస్తే మనకు అవి బ్లాక్ అయిపోతాయి. ఈవెన్ మనకి ఎల్లో కలర్ ఇది ఉంది కదా పేపర్ లాగా, సో నేను ఎల్లో కలర్ సెలెక్ట్ చేశాను పిక్కర్తో. సో ఇప్పుడు ఆ ఎల్లోని మాత్రమే నేను బ్రైటన్ చేయాలనుకుంటే సో ఇలా చేయొచ్చు, లేదు దాన్ని ఒక కలర్ మొత్తం తగ్గించాలనుకుంటే సో నేను తగ్గించవచ్చు. ఓకే, బట్ ఈ రేంజెస్ ఏవైతే ఉన్నాయో సో మాత్రం చూసుకోకండి, ఇలా డిస్టర్బ్ చేస్తే మాత్రం మొత్తానికి తేడా కొడుతుంది. ఓకే, సో మళ్ళీ రీసెట్. అండ్ అలాగే నెక్స్ట్ ఉన్నది లూమా వర్సెస్ సాచురేషన్. సో నెక్స్ట్ వచ్చే 3 కూడా కొంచెం డిఫరెంట్ ఉంటాయి. బట్ దీని కాన్సెప్ట్ ఏంటంటే, సో లూమా అంటే బ్రైట్నెస్ అండ్ అలాగే సాచురేషన్ అంటే కలర్ని బూస్ట్ చేయడం లేదా తగ్గించడం. సో మనకి ఇప్పుడు ఈ కర్వ్ చూసుకుంటే మన సీన్లో ఉన్న షాడోస్, సో ఈ లెఫ్ట్ సైడ్ అంతా కూడా షాడోస్ అండ్ అలాగే దీనికి ఒక పాయింట్ అనేది ఇచ్చాడు కదా, అండ్ ఈవెన్ హైలైట్స్ కూడా. సో రైట్ సైడ్ ఉన్న హైలైట్స్ అండ్ అలాగే ఇక్కడ కూడా మనకు ఒక పాయింట్ ఇచ్చాడు. అండ్ ఈవెన్ మిడ్ టోన్స్లో కూడా మనం సమ్ పాయింట్స్ అని మనమే మాన్యువల్గా పెట్టుకోవచ్చు. ఓకే, సో క్లిక్ చేసి మనమే పాయింట్స్ పెట్టుకోవచ్చు అండ్ దాన్ని రైట్ క్లిక్ చేస్తే మనకు ఆ పాయింట్ అనేది రిమూవ్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మన సీన్లో, సో ఈ నోట్ సెలెక్ట్ చేస్తాం. సో మన సీన్లో ఏవైతే షాడోస్ ఉన్నాయో సో ఆ షాడోస్ యొక్క శాచురేషన్ లెవెల్స్ తగ్గించాలి పెంచాలనుకున్నప్పుడు సో మనం ఈ కర్వ్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ నేను పెంచాలనుకుంటున్నామంటే సో కొంచెం పైకి తీసుకెళ్తున్నాను అండ్ దెన్ హైలైట్స్ యొక్క శాచురేషన్ సో దాన్ని తగ్గిద్దాం అనుకుంటున్నాను. సో నేను ఈ విధంగా కొంచెం తీసుకొస్తున్నాను. సో మిడ్ టోన్స్ కావాలనుకుంటే యాస్టిజ్ వదిలేయచ్చు, ఆర్ఎల్స్ లేదు మీరు మార్చాలనుకుంటే సో ఇక్కడ పాయింట్ పెట్టి కొంచెం పైకి తీసుకెళ్ళండి
అండ్ ఈవెన్ మీరు మల్టిపుల్ పాయింట్స్ కూడా యూస్ చేయొచ్చు. సో ఇక్కడ పాయింట్ తీసుకుని ఈ విధంగా, ఓకే. సో సంథింగ్ లైక్ దిస్ అండ్ దెన్ రీసెట్. అండ్ అలాగే ఇప్పుడు కానీ చూసుకుంటే మనకి ఇక్కడ కలర్స్ బదులు 2 ఆప్షన్స్ వచ్చాయి. సో ఇవేంటంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ యాంకర్ పాయింట్స్ అనేవి పెడుతుంది, ఓకే. సో దట్ మనం షాడోస్ని చేసినప్పుడు మిడ్ టోన్స్ డిస్టర్బ్ అవ్వవు అండ్ ఈవెన్ హైలైట్స్ చేసినప్పుడు డిస్టర్బ్ అవ్వవు. ఒకవేళ మనం మిడ్ టోన్స్ మీద ఏదైనా చేయాలనుకుంటే సో అప్పుడు మనకి హైలైట్స్ కానీ షాడోస్ కానీ డిస్టర్బ్ అవ్వవు. సో మీరు ఇక్కడ పెరేడ్లో చూడొచ్చు, ఓన్లీ మనం మిడ్ టోన్స్నే చేంజ్ చేస్తాం, హైలైట్స్ కానీ షాడోస్ని కానీ మనం డిస్టర్బ్ చేయట్లేదు, ఓకే. అండ్ దెన్ మళ్ళీ రీసెట్. సో నెక్స్ట్ ఉన్నది శాచురేషన్ వర్సెస్ శాచురేషన్. సో ఆల్రెడీ మన సీన్లో ఏవైతే శాచురేషన్ లెవెల్స్ ఉన్నాయో షాడోస్కి, మిడ్ టోన్స్కి, హైలైట్స్కి, సో ఆ శాచురేషన్ లెవెల్స్ని మనం ఇక్కడ ఇండివిజువల్గా మ్యానిపులేట్ చేయడానికి మనం ఈ కర్వ్ యూజ్ చేస్తాం. సో మన సీన్లో షాడోస్ ఏవైతే ఉన్నాయో సో వాటి యొక్క శాచురేషన్ తగ్గించాలంటే సో నేను ఇది కింద పుల్ చేస్తాను. హైలైట్స్ యొక్క శాచురేషన్ లెవెల్స్ పెంచాలనుకుంటే సో నేను దీన్ని పైకి పుల్ చేస్తాను. అండ్ ఈవెన్ మిడ్ టోన్స్తో మీరు చేంజ్ చేయాలనుకుంటే సో ఈ విధంగా చేసుకోవచ్చు, ఓకే. అండ్ దెన్ రీసెట్. సో ఇక్కడ నేను మీకు చూపించాల్సింది ఏంటంటే సో ఇది ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసిన అనుకోండి. సో ఇప్పుడు మీకు ఒక ఈ ట్యాంజెంట్స్ అనేవి వస్తాయి. సో మీరు ఏవైతే పాయింట్స్ చేస్తున్నారో సో ఆ పాయింట్స్ మీద ఈ విధంగా ట్యాంజెంట్స్ అనేవి వస్తాయి. సో వీటిని యూస్ చేసి కూడా మీరు ఇంకా ప్రిసైజ్గా మ్యానిపులేట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ సో ఇక్కడ కూడా మీరు కలర్ పికర్స్ యూస్ చేయొచ్చు. సో దీనికోసం ఏం చేయాలంటే మీరు ఇక్కడికి వచ్చి క్వాలిఫైర్ ఉంది కదా, సో ఇది సెలెక్ట్ చేసి మీ కలర్స్ అనేవి పిక్ చేసుకోవచ్చు, ఓకే. అండ్ దెన్ అప్పుడు వాటిని మీకు కావాల్సినట్టు బూస్ట్ చేసుకోవచ్చు, ఓకే. దెన్ రీసెట్. అండ్ దెన్ లాస్ట్ ఇది శాచురేషన్ వర్సెస్ లూమా. సో ఆల్రెడీ మన సీన్లో ఏవైతే శాచురేషన్ లెవెల్స్ ఉన్నాయో సో వాటిని షాడోస్, మిడ్ టోన్స్ అండ్ హైలైట్స్ని సపరేట్ చేస్తూ వాటి యొక్క బ్రైట్నెస్ని మనం పెంచాలి తగ్గించాలనుకుంటే సో అప్పుడు ఈ కర్వ్కి వస్తాం, ఓకే. సో ఇక్కడ మనం షాడోస్ యొక్క లూమా అంటే బ్రైట్నెస్ అనేది తగ్గిస్తాం. నేను హైలైట్స్ని పెంచాలనుకుంటే సో నేను కొంచెం పెంచుతాను. అండ్ ఈవెన్ మిడ్ టోన్స్తో ఆడుకోవాలనుకుంటే సో మేబీ ఈ విధంగా కొంచెం డౌన్ చేస్తాం. సో గైస్ చూడడానికి మాత్రం చాలా డిఫికల్ట్గా అనిపిస్తాయి, బట్ మీరు ఏవైతే క్లిప్స్ ఉన్నాయో సో వాటి మీద ఇవి ప్రాక్టీస్ చేసి సో మీరు ఏవైతే ఎక్స్పెరిమెంట్లు చేస్తారో సో దాన్ని బట్టి మీకు వీటి మీద ఒక క్లారిటీ అనేది వస్తుంది, ఓకే. అండ్ గైస్ ఈ కర్వ్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే క్లయింట్ అన్నాడు ఎప్పుడు ఏ కలర్ మార్చమంటాడో, ఏ దాని బ్రైట్నెస్ తగ్గించమంటాడో, పెంచమంటాడో ఇవన్నీ మనకి తెలియదు కాబట్టి సో ఈ కర్వ్స్ అనేది మాస్టర్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ప్రాక్టీస్ చేయండి. That's it for this video. See you in the next one. Bye bye.